దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకి క్షీణిస్తోంది. గాలి నాణ్యత సూచి 400కు పైగా నమోదవుతోంది. అధిక కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. క్షీణిస్తున్న వాయు నాణ్యతతో పాటు దట్టమైన పొగమంచు కారణంగా పరిస్థితులు మరింత దిగజారాయి. వాయు నాణ్యత సూచి కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 500కు చేరుకుంది. ఢిల్లీలో సగటు ఏక్యూఐ రీడింగ్ 422గా ఉంది. ఇప్పటికే ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద 4వ దశ ఆంక్షలు అమలు చేస్తున్నారు అధికారులు. ఢిల్లీలో వాయు కాలుష్యం క్రమంగా పెరుగుతున్నందున అక్కడ ప్రజలు తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నారు. కురుస్తున్న దట్టమైన పొగమంచుతో పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. క్షీణిస్తున్న గాలి నాణ్యతతో ప్రజలు కళ్ల మంటలు, దురద, గొంతు నొప్పితో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని మరీ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీలోని విద్యాశాఖ అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు పనిచేస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. 50% ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ టైం టేబుల్ ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో 2025 ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉండబోతున్నాయి.